Hello, my dear student. Today I discuss about the differential equation. This is the one of the method in first order differential equation. This name is Bernoulli's equation, also called non-linear differential equation అని కూడా పిలుస్తారు దీన్ని. Okay, this is the very important. This question asking a number of times అనమాట. అంటే ఈ మెథడ్ అనేది చాలా తూర్లు ఎగ్జామ్కి చాలా సార్లు మనకి ఎగ్జామ్కి అడుగుతూ ఉంటాడు. సో లిజన్ అండ్ కేర్ఫుల్లీ. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం నాన్ లీనియర్ అంటే ఎలా ఉంటుంది, దీన్నే నాన్ లీనియర్ అని కూడా అంటారు. నాన్ లీనియర్ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎలా ఉంటుంది, ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే an equation dy by dx plus p of x into y that is equal to q of x into y power n అన్నమాట. ఓకే, ఇది నాన్ లీనియర్. ఓకే, ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే నాన్ లీనియర్ అంటారు. ఓకే, ఈ నాన్ లీనియర్ ఈక్వేషన్ ఇలా ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లీనియర్ అంటే ఏమి, ఇక్కడ y టర్మ్ లేకుండా ఉన్నట్లయితే దస్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నాన్ లీనియర్ అంటే ఇక్కడ y టర్మ్ అనేది వస్తుంది, ఇక్కడ ఓన్లీ డిగ్రీ 1 ఉంటుంది, ఇక్కడ y² కానీ y³ కానీ y⁴ కానీ ఎనీథింగ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ y టర్మ్స్ వచ్చినాయంటే అది నాన్ లీనియర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇది x డిపెండెంట్ అయ్యి y అనేది x అనేది ఇండిపెండెంట్ అయ్యి y అనేది డిపెండెంట్ అయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఆ ఈక్వేషన్ అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఆర్ అంటే dx by dy వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే p అనేది y టర్మ్స్లో ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుందంటే x that is equal to qy into x power n ఉంటుంది అనమాట. జస్ట్ y ప్లేస్లో x ప్లేస్లో y ఇస్తాడు. ఓకే, మనకి ఆల్మోస్ట్ మనకి ఇది y టర్మ్స్లోనే ఇస్తూ ఉంటాడు ఇది. ఓకే, సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఓకే చూడండి, మనకు ఇలా వచ్చినప్పుడు మనము ఈ నాన్ లీనియర్ని మనం సాల్వ్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ అంటే రైట్ సైడ్ ఏదైతే ఉందో yn టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇక్కడ y పవర్ n అనేది మల్టిప్లై చేస్తుంది, కాబట్టి ఇక్కడ y టర్మ్ ఉండకూడదు, ఓన్లీ x టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో కాబట్టి y పవర్ n అనేది ఇరువైపులా డివైడ్ చేస్తాం. అంటే డివైడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది మనకు, సో dy by dx ప్లస్ p of x into y by y power n that is equal to q of x y power n by y power n. ఓకే, ఇక్కడ y power n dy by dx by y power n సపరేట్గా డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది y power minus n 1 by y power అంటే పైకి తీసుకొస్తే మనకు dy by dx ప్లస్ అలాగే ఇక్కడ ఇది a power m by a power n పైకి పోతే ఏమొస్తుంది p of x whole power 1 minus n. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అవుతుంది, q of x అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు ఏ టర్మ్ అయితే వస్తుందో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 ఇక్కడ ఏ టర్మ్ అయితే వస్తుందో దాన్ని z అనుకోవాలి. ఏమనుకోవాలి దాన్ని, z అంటే ఏమి, y 1 minus n is equal to z. సే దీన్ని ఏం చేస్తారు, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, అది చూడండి, డిఫరెన్షియేట్ చేస్తే ఇది x పవర్ n లాగా ఉందా లేదా, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే y పవర్ 1 మైనస్ n మైనస్ 1 dy by dx that is equal to dz by dx. అంటే y కానీ z కానీ డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి కాబట్టి డిఫరెన్షియేట్ చేశాను. ఓకే, సో కాబట్టి y పవర్ మైనస్ n మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, 1 మైనస్ n మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది, అంటే dy by dx that is equal to 1 by 1 minus n dz by dx.
అంటే y పవర్ మైనస్ n dy బై dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ n dz బై dx అనేది ఎక్కడ రాసుకోవచ్చు, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ ప్లేస్లో ఇది రాసుకుంటాం అనమాట. ఓకే, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/1 మైనస్ n dz బై dx ప్లస్ p ఆఫ్ x, ఈ టర్మ్ అంతా ఏమనుకున్నాం z అనుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఓకే, సో ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్లే కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, dz బై dx ప్లస్ ఇది ఎల్సిఎం చేస్తే 1 మైనస్ n p ఆఫ్ x దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 1 మైనస్ n ఇంటూ q ఆఫ్ x. ఓకే, ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ నుంచి ఇంక మనం లీనియర్ ఫాలో అవుతాం. ఇంకా లీనియర్ ఫామ్లో ఏం మనకు z e పవర్ ఇంటిగ్రల్ p dx, p అంటే ఇదంతా p అనుకోండి, p ఆఫ్ x dx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా స్మాల్ q అనుకుంటాను, ఇంటిగ్రల్ ఏమనుకుంటాం, ఇది స్మాల్ q అనుకుంటే అంటే q, లేదంటే మీరు యాస్టీస్గా ఇదే రాసుకోవచ్చు, అంటే 1 మైనస్ n q ఆఫ్ x e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx హోల్ dx. ఈ విధంగా మనము నాన్ లీనియర్ ఇస్తే ప్రాబ్లము ఈ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ ద నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే మీరు గుర్తుపట్టుకోవాలి, ఇక్కడ y టర్మ్స్ వచ్చినట్లయితే దిస్ ఈస్ ద నాన్ లీనియర్. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇలా ఇచ్చాడు అనుకోండి, జస్ట్ దీనిలోనే x ప్లేస్లో y పెట్టుకుంటూ పోండి, y. ఓకే, దెన్ ఆఫ్టర్ యూ టేక్ z అంటే ఏమనుకున్నామో మళ్ళీ అది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. Hello my dear student, you see the one of the example, the Bernoulli's equation. Okay, మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లం చూడండి మనకి ఏమి ఇచ్చాడు, సాల్వ్ dy by dx plus 2y tan x is equal to y square అన్నాడు. సో చూడండి, ఇక్కడ y టర్మ్ ఉంది, ఇక్కడ y టర్మ్ ఉంది, కాబట్టి దిస్ ఇస్ ద నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ లీనియర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బెర్నౌలీస్ ఈక్వేషనే, దానికి ఇంకొక పేరు ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ y టర్మ్ ఏదైతే ఉందో ఆ y టర్మ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్. సో ఈ y స్క్వేర్ ఇక్కడ ఏం లేదంటే ఇంటూ 1 కదా, మల్టిప్లై చేస్తుంది, కోసం డివైడ్ చేస్తుంది అంతే. అంటే dy బై dx ప్లస్ 2y tan x బై y స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో కాబట్టి చూడండి, ఇక్కడ దీన్ని సపరేట్ చేసుకోవచ్చా, ఇది y పవర్ మైనస్ 2 dy బై dx ప్లస్ ఇక్కడ y క్యాన్సిల్ అవుతుందా, 2 ఇంటూ పైకి తీసుకొస్తే y పవర్ మైనస్ 1 tan x దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 1 బై ఇక్కడ 1 కదా, y క్యాన్సిల్ అవుతుంది, 1/y ఉంటుంది, y పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇక్కడ y టర్మ్ ఏదైతే ఉందో దాన్ని z అనుకుంటాం. అంటే ఇక్కడ y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు z. సే ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, దీన్ని ఏమొస్తుంది, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకే, దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకు dy బై dx, z అనేది డిపెండెంట్ కాబట్టి ఇది కూడా dz బై dx. ఓకే, సో కాబట్టి ఇక్కడ -1 ట్రాన్స్ఫర్ చేయండి, y పవర్ మైనస్ 2 dy బై dx దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ dz బై dx. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. The two equation is substitute equation 2 substitute in 1. Equation 2 is the substitute in 1. Okay, so ఇది తీసుకొని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే చూడండి ఇక్కడ y పవర్ మైనస్ 2 dy బై dx. ఓకే, y పవర్ మైనస్ 2 dy బై dx ఏం రాసుకోవచ్చు, ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది మనకు మైనస్ dz బై
డిఎక్స్ అంటే ఈ ప్లేస్లో ఇది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ జెడ్ ఇంటూ tan x దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 1. ఓకే, హియర్ ఓన్లీ మనకు ఒక నెగిటివ్ dz బై dx ఉండకూడదు కాబట్టి దాన్ని కామన్ తీసేసేయండి. అంటే ఏమొస్తుంది, ఇరువైపులో మైనస్తో మల్టిప్లై చేయండి. -2z tan x ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్తో వేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, -1. ఇరువైపులా మైనస్తో మల్టిప్లై చేసి. ఓకే, దెన్ ఆఫ్టర్ యు టేక్ p ఈజ్ ఈక్వల్ టు ఏమిది -2 tan x. సో q ఈజ్ ఈక్వల్ టు -1. q ఈజ్ ఈక్వల్ టు ఏమిది -1. ఓకే, సో కాబట్టి -1. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలుసు కదా, మనకి ఫార్ములా ఏమి z e పవర్ ఇంటిగ్రల్ p dx. p అంటే ఏమి ఇక్కడ -2 tan x dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఏమి ఇక్కడ -1 e పవర్ ఇంటిగ్రల్ p 2 tan x dx whole dx. ఓకే, సో z e పవర్ tan x ఫార్ములా ఏమి log ఆఫ్ secant x. ఏమిది log ఆఫ్ secant x అంటే -2 log ఆఫ్ secant x. tan x ఫార్ములా ఏమి log ఆఫ్ secant x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 e పవర్ -2 log ఆఫ్ secant x dx. ఇది dx. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఈ -2 అనేది ఇక్కడ రాసుకున్నట్లయితే z ఇక్కడ రాసుకుంటే e పవర్ log క్యాన్సిల్ అవుతుంది, జస్ట్ నీకు secant పవర్ -2 వస్తుంది. secant పవర్ -2 x దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది secant -2. ఓకే, రెండు ఒకటి ఇది -2. ఓకే, dx secant పవర్ -2. సో 1 secant స్క్వేర్ మైనస్ ఉంటే ఏం రాసుకోవచ్చు, 1 secant స్క్వేర్ రాసుకోవచ్చా అంటే z ఇంటూ 1 secant స్క్వేర్. 1 secant స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఈ -1 secant స్క్వేర్ అవుతుంది. secant స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, cos స్క్వేర్ x రాసుకోవచ్చు. cos స్క్వేర్ x is equal to -cos స్క్వేర్ x dx. ఓకే, ఇక్కడ మైనస్ వస్తే ఏం రాసుకోవచ్చు, ఇది cos స్క్వేర్ x రాసుకోవచ్చు. ఓకే, మనం ఏం చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో cos స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు కాబట్టి cos స్క్వేర్ x అంటే ఏం రాసుకోవచ్చు మనము, cos స్క్వేర్ x అంటే 1 + cos 2x/2 రాసుకోవచ్చు. 1 + cos 2x. ఓకే, సో 1 + cos 2x/2. చూడండి ఇక్కడ మనకు z e పవర్ ఈ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇక్కడ cos స్క్వేర్ x దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ అనేది కామన్ అవుట్ చేస్తాం. మైనస్ అనేది ఏం చేస్తాం, ఇక్కడ కామన్ అవుట్ చేస్తే cos స్క్వేర్ అంటే 1 + cos 2x/2 dx రాసుకోవచ్చు. ఓకే, ఇంటిగ్రేట్ చేయండి. సో z ఏమిది z cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు -1 చేస్తే ఏమొస్తుంది x ప్లస్ cos 2x చేస్తే ఏమి 1/2 sin 2x అంటే 1/2 ఓకే sin 2x. ఇక్కడ 1/2 ఉంది కదా, ఇది కామన్ అవుట్ పెట్టేసేది ప్లస్ సి. ఓకే, ఆ 1/2 అనేది కామన్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా z అంటే ఏమనుకున్నాం, వాట్ ఈస్ ద z అంటే ఆల్రెడీగా మనం చూడండి, z అంటే ఏం రాసుకోవచ్చు, y పవర్ -1 రాసుకోవచ్చా, y పవర్ -1.
సో జెడ్ ప్లేస్లో వై పవర్ మైనస్ 1 రాస్తాను, అంటే 1/y, వై పవర్ మైనస్ 1 అంటే ఏమి ఇక్కడ 1/y కాస్ స్క్వేర్ ఎక్స్ మల్టిప్లై చేయండి, ఇక్కడ -1/2తో -x/2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/4 sin 2x ప్లస్ సి. ఈ విధంగా మనకి ఫైనల్ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనము నాన్ లీనియర్ బెర్నౌలీ ఇలా ఇస్తే మనం ఇలా చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, hello my dear student, you see the another example problem. Solve dy by dx plus y by x plus xy square sin x, xy square sin x. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ y టర్మ్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి లెఫ్ట్ సైడ్, అంటే y స్క్వేర్తో రెండు డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది dy by dx ప్లస్ y by x by y స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ sin x. ఓకే, దీన్ని ఏం చేసుకోవచ్చు, డినామినేటర్కి సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇది y పవర్ -2 dy by dx ప్లస్ 2 బై పోతే ఏమొస్తుంది y పవర్ 1 - 2 1/x ఏమొస్తుంది, ఇది 1/x దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ sin x. ఓకే, y టర్మ్ ఉండకూడదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, ఏమొస్తుంది మనకి ఇది y పవర్ -2 dy by dx ప్లస్ ఇది ఏమొస్తుంది y పవర్ -1/x దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ sin x, x ఇంటూ sin x. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఏమనుకోవాలి, యూ టేక్ z అనుకోండి, అంటే y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z సే. సో డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. దీని ఏమొస్తుంది 1 ఇంటూ y పవర్ -1 -1 dy by dx, జెట్ని చేస్తే dz by dx, జెట్ని చేస్తే ఏమొస్తుంది dz by dx. హియర్ z అండ్ y ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్, x ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, చూడండి ఇక్కడ -1 ట్రాన్స్ఫర్ చేయండి, y పవర్ -2 dy by dx దట్ ఈస్ ఈక్వల్ టు -dz by dx. ఇరువైపులో మైనస్తో మల్టిప్లై చేసాం. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ 1. 2 అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో కాబట్టి y పవర్ -2 అంటే ఏం రాసుకోవచ్చు, -dz by dx. ఓకే, dz by dx ఇదంతా ఏం రాసుకోవచ్చు, z రాసుకోవచ్చు ప్లస్ z by x దట్ ఈస్ ఈక్వల్ టు x sin x, x sin x, x sin x. ఓకే, దీనిలో మైనస్ అనేది కామన్ అవుట్ చేయండి, మైనస్తో మల్టిప్లై చేయండి. సో dz by dx మైనస్ z by x, మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, -x ఇంటూ sin x. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది మనకు లీనియర్లీ కన్వర్ట్ అయింది కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు -1/x. సో q ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ sin x. సో మనకు ఆల్రెడీగా ఫార్ములా తెలుసు కదా, ఏమి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, z ఉంది కాబట్టి e పవర్ ఇంటిగ్రల్ p dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ e పవర్ ఇంటిగ్రల్ p dx హోల్ dx. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో z అంటే z e పవర్ ఇంటిగ్రల్ p, p అంటే ఏమి ఇక్కడ మనకు -1/x dx దట్ ఈజ్ ఈక్వల్ టు q, q అంటే ఏమిది -x ఇంటూ sin x, ఇంటిగ్రల్ అంటే ఏమి 1/x dx హోల్ dx. ఓకే, జస్ట్ ఐ విల్ సబ్స్టిట్యూట్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్. ఓకే, సో కాబట్టి 1/x అంటే log x అన్నమాట, ఏమిది log x that is equal to x into sin x, e power 1/x means log x, ఓకే, log x. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏదైనా -1 కాబట్టి ఈ -1 అనేది ఇక్కడ రాసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది a log b అంటే log b పవర్ a, log b పవర్ a కాబట్టి. ఓకే, సేమ్ ఇక్కడ రాస్తే ఇది ఏమొస్తుంది z -1 ఇక్కడ రాసుకున్నట్లయితే
ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 1 అవుతుంది. ఈ పవర్ లాగ్ ఎలిమినేట్ అవుతే 1/x రాసుకోవచ్చు. ఇంకా ఎక్స్ పవర్ మైనస్ 1 అవుతుంది కదా, -1 అది 1/x రాసుకోవచ్చు. మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్, ఇది కూడా సిమిలర్ టర్మే కాబట్టి -1 ఇక్కడ రాస్తే ఈ పవర్ లాగ్ ఎలిమినేట్ అవుతుంది 1/x dx. ఓకే, సో చూడండి ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుందా, ఎక్స్ అనేది మనకు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంకేం మిగిలింది మనకు ఇక్కడ జెడ్ అంటే ఏమనుకున్నాం, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ హియర్. చూడండి ఇక్కడ y ఇన్వర్స్ రాసుకోవచ్చు, అంటే ఇది ఏం రాసుకోవచ్చు, ఇది 1/y, ఆల్రెడీ ఎక్స్ ఉంది ఇక్కడ, దాట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేయండి. 1 ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, మైనస్ కాస్ ఎక్స్. ఏమిది, మైనస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ సి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ గివన్ ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్లో మనకు dy/dx వచ్చినప్పుడు y టర్మ్స్ అంటే y టర్మ్స్ ఎక్కువ ఉంటాయి, x టర్మ్స్ ఎక్కువ ఉంటాయి, y టర్మ్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఏమి, x టర్మ్స్ గ్రేటర్ దాన్ y టర్మ్స్ అన్నమాట. ఓకే, ఎప్పుడు ఇది dy/dx వచ్చినప్పుడు x టర్మ్స్ చూడండి, x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి నీకు, x ఉంది, ఇక్కడ x, ఇక్కడ sin x, అంటే 3 టర్మ్స్ వచ్చినాయి మనకు. ఓకే, y టర్మ్స్ తక్కువ ఉన్నాయి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్ ఓన్లీ, కాబట్టి dy/dx. ఒకవేళ ఇన్ కేస్ y టర్మ్స్ ఎక్కువ వస్తే x టర్మ్స్ తక్కువ ఉన్నట్లయితే ఎలా చేయాలి, ఐ విల్ గో ఫర్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, hello my dear student, you see the another problem, dy/dx x² y³ plus xy. ఓకే, ఇక్కడ y టర్మ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ లీనియర్ ఈక్వేషన్లోకి తెచ్చుకోవాలి ఫస్ట్. చూడండి ఇక్కడ మనకు నాన్ లీనియర్ అంటే మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తా అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తా, అంటే x² y³ ప్లస్ xy దట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx dy మల్టిప్లై చేసిన వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, dx/dy. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే xy ట్రాన్స్ఫర్ చేయండి, అంటే ఏమొస్తుంది మనకు dx/dy మైనస్ xy దట్ ఈజ్ ఈక్వల్ టు x² y³. చూడండి ఇక్కడ y టర్మ్స్, ఇక్కడ 3 y టర్మ్స్ వచ్చినాయి, ఇది ఒక y, 4 y టర్మ్స్ అయితే, x² ఓన్లీ 3 ఉన్నాయి, అంటే y టర్మ్స్ కన్నా x టర్మ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, ఓకే లెస్ దాన్లో ఉన్నాయి కాబట్టి యు గో ఫర్ దిస్ ఈజ్ ద dx/dy. అంటే y ప్లస్లో x ఇచ్చాడు, x ప్లస్లో y ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు x టర్మ్లో ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే dx/dy వస్తే x టర్మ్స్ ట్రాన్స్ఫర్ చేయండి, x² అయితే డివైడ్ చేయండి, ఏమొస్తుంది dx/dy మైనస్ xy/x² దట్ ఈజ్ ఈక్వల్ టు y³. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, x² సపరేట్ చేసుకోవచ్చు, x⁻² dx/dy మైనస్ x క్యాన్సిల్ అవుతుందా, x⁻1 y. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు y³. ఓకే, ఇది ఈక్వేషన్ 1. సో ఇక్కడ టర్మ్ ఏదైతే వస్తుందో దాన్ని z అనుకోండి, -1 ఈజ్ ఈక్వల్ టు z. సో ఇది x⁻n అంటే -1, x⁻−1 -1 విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం ఇక్కడ, అంటే dx/dy దట్ ఈజ్ ఈక్వల్ టు dz/dy. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం ఇక్కడ, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, ఇది x⁻−2 ఓకే dx/dy దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ dz/dy. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో 2 సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి x⁻−2 dx/dy అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ dz/dy ఓకే మైనస్ x⁻−1. x⁻−1 అంటే ఏం రాసుకోవచ్చు, z అనుకున్నాం కదా, సో zy
zy. That is equal to y cube అన్న. ఓకే, సో దీంట్లో మైనస్ కామన్ తీసి ట్రాన్స్ఫర్ చేయండి. dy ప్లస్ zy దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ y క్యూబ్. ఓకే, సో కాబట్టి dz బై dy ప్లస్ 2y మైనస్ y క్యూబ్. ఇంకా p ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు y. q ఈజ్ ఈక్వల్ టు మైనస్ y క్యూబ్. ఓకే, మన ఫార్ములా ఏమి ఇంకా z ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే y dy దట్ ఈజ్ ఈక్వల్ టు q అంటే ఏమి y క్యూబ్. ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే y dy హోల్ dy. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు z ఈ పవర్ y అంటే ఏం రాసుకోవచ్చు y² బై 2 రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ y క్యూబ్ ఏం రాసుకోవచ్చు ఈ పవర్ y² బై 2 dy. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ y² బై 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. సే y² బై 2 అంటే ఏమనుకుంటున్నాం ఇక్కడ t అనుకుంటున్నాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది 2y 2 క్యాన్సిల్ అవుతుందా, y వస్తుంది y dy ఈజ్ ఈక్వల్ టు dt. క్రాస్ dy బై dt వస్తుంది. t చేస్తే 1 అవుతుంది కాబట్టి dt క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో కాబట్టి y dy dt. ఓకే, సో కాబట్టి ఇక్కడ y dy ఇక్కడ y క్యూబ్ నేను రాసుకోవచ్చు మనం y² ఇంటూ y రాసుకోవచ్చా. అప్పుడు y dy వస్తుందా లేదా, అక్కడ ఏం రాసుకోవచ్చు dt రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు z ఈ పవర్ y² బై 2 y² బై 2 ఇంకా y². సో y² అంటే ఏం రాసుకోవచ్చు అంటే 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2t అవుతుంది. ఇక్కడ y² వస్తుంది కదా, ఆ ప్లేస్లో ఏం చేస్తాం 2t. ఓకే, y dy అంటే dt. ఈ పవర్ t. ఇది మైనస్ కామన్ అవుట్ చేసాం. ఓకే, ఇంకేం చేస్తారు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది ఎలా ఉంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఫస్ట్ హైలైట్ ప్రకారం తెలుసు కదా, ఆల్జిబ్రిక్ ఇది ఎక్స్పోనెన్షియల్. సో ఆల్జిబ్రిక్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు. ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే వస్తుంది. దీన్ని డెరివేటివ్ చేయండి. దీన్ని ఏం చేస్తారు డెరివేటివ్. టీని డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది 2. సో ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే వస్తుంది. ఓకే, ఇక్కడ టీ అనేది 1 అయిన వరకు చేసుకుంటారు. ఇక్కడ 1 అయిపోయింది, టీ అనేది ఎలిమినేట్ అయింది కాబట్టి ఇంకేం చేస్తారు ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి z ఈ పవర్ y² బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2t ఈ పవర్ t. ఇది మైనస్ 2 ఈ పవర్ t ప్లస్ c. ఓకే, నెక్స్ట్ t అంటే ఏమనుకున్నాం మనం, t అంటే ఏమనుకున్నాం చూడండి y² బై 2 అనుకున్నాం. సో కాబట్టి y² బై 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో z అంటే ఏమనుకున్నాం మనం చూడండి, ఇక్కడ z అంటే x ఇన్వర్స్ అనుకున్నామా అంటే 1/x. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1/x ఈ పవర్ y² బై 2 ఈజ్ ఈక్వల్ టు 2t అంటే y² బై 2. 2 కూడా క్యాన్సిల్, 2 అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా y². ఇది మైనస్ 2. ఇక్కడ ఈ పవర్ t అనేది కామన్ తీసేస్తే ఇక్కడ t అంటే ఏమొస్తాము y² బై 2 ప్లస్ c. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో z అంటే 1/x. ఓకే, నెక్స్ట్ ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం. t కామన్ తీసేసాం. t అంటే ఏమనుకున్నాం ఇక్కడ y² బై 2 అనుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ y² బై 2 అనుకున్నాం కదా. సో తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాను. ఈ విధంగా మనకు నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే dx బై dy ఉండొచ్చు, dy బై dx ఉండొచ్చు అనమాట. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాగే చేసుకుంటూ రావాలి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.